నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛతే సంక్రాంతి సందేశం. శుభ్రత ప్రజా ఉద్యమంగా మారాలి. ఎమ్మెల్యే అరవిందబాబు పిలుపు. కోటపకొండ తిరునాళ్లను విజయవంతం చేద్దాం. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ. రోడ్డు ప్రమాదాలను నివారించండి. రహదారి భద్రతా సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే అరవిందబాబు వెల్లడి. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను పొందింది. సంక్రాంతి పండుగను శుభ్రతతో ముడిపెట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొని శుభ్రత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వయంగా చెత్తను తొలగిస్తూ ప్రజా ప్రదేశాలను శుభ్రం చేయడంతో పాటు స్వచ్ఛతపై ప్రజలకు బలమైన సందేశం ఇచ్చారు. జొన్నలగడ్డలోని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైదా, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఎంపీడీఓ కృష్ణకుమారి, ఏపీఓ కోటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛ సంక్రాంతి, అదేవిధంగా రెవెన్యూ క్లినిక్ ఒకటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ పేరును కూడా మార్చి విబి జయరాంజీ అనే కార్యక్రమాన్ని కూడా మనం ఇవాళ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మరి ఎండిఓ గారు, అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. అంటే స్వచ్ఛ సంక్రాంతి రాబోయే కాలంలో మరి సంక్రాంతి ఇంకా వారం రోజులను ఉంది. గ్రామాలన్నీ కూడా బాగు చేసుకోవాలి. రోడ్లు కాలువలు బాగా శుభ్రం చేసుకోవాలి. మరి రోడ్ల పక్కన ఉన్న దెబ్బలన్నీ కూడా తీసేసి మరి గ్రామాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. మరి విబి జయరాంజీ అనే కార్యక్రమంలో మరి ఎక్కువ ధర జాబ్ కార్డులు ఉండాలి. ఎక్కువ మందికి జాబ్ కార్డులు ఇవ్వండి. మరి 125 రోజులు కనీసం 10 రోజులు ఉండాలి. ఎవరికైనా పని దొరకకపోతే వారికి కూడా ఎమ్మటే ఉపకార వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇవన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పాస్బుక్లు ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి అన్ని గ్రామాల్లో కూడా మన జొన్నలగడ్డ గ్రామంలోనే 1225 పాస్ పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. మరి రాజముద్ర వేసి మరి పట్టాదారు పాస్ పుస్తకంలో మరి రైతు పేరు రాసి చక్కగా ఇవ్వడం జరిగింది. 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని చెప్పి ఆ రోజున ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో గ్రామాలను విడిచి ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నటువంటి పరిస్థితులు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మినిమం 365 రోజులకు గాను 100 రోజులు వారికి ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఆ రోజున ఆ స్కీమును తీసుకురావడం జరిగింది. అంతకుముందు 100 రోజులు గ్యారెంటీ ఏదైతే ఉపాధి ఉండేదో ఇవాళ దాన్ని 125 రోజులకు మార్చడం జరిగింది. అంటే సంవత్సరంలో 365 రోజుల్లో 125 రోజులు ఉపాధి గ్యారెంటీ ఇస్తారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అలాగనే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు కూడా ఒక ఆలోచన చేసి 40% మ్యాచింగ్ గ్రాంట్లను కనుక ఇచ్చి రైతులకి కనుక అనుసంధానం చేసినట్టయితే పల్లెలు మళ్ళా కళకళలాడితే రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చిన కార్యక్రమం అయితే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ఈలోపు ఎండిఓ గారు షెడ్యూల్లో భాగంగా ఈ 2 కూడా చెప్పారు. వికసిత్ భారత్ జయరాంజీ అన్నగారు బాగా విపులంగా చెప్పారు. రాము గారు ఈ ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని విధి విధానాలు ఇప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందింది అనేది మొత్తం వివరంగా చెప్పారు. కాబట్టి దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. కాకపోతే దీంట్లో ఉన్న పెద్ద ఇదేంటంటే ఇంతకుముందు గతంలో ఒక 100 రోజులుగా పని దినాలుగా ఉండేవి, దాన్ని ఒక 25 రోజులు పెంచి 125 రోజులు పని దినాలని చేయడం జరిగింది. కాకపోతే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇంతకుముందు 100% మెటీరియల్ కాంపోనెంట్ కానీ ఏదైనా కానీ నిధుల వినియోగం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. కానీ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో 40% మన రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఈ బిల్లును రూపకల్పన చేయడం జరిగింది. ఈ 5 రోజులు స్వచ్ఛ సంక్రాంతి పేరుతో ఒక 5 రోజులు డైలీ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాలు చేసుకుంటూ వాటికి అయిన ఖర్చుని మనం 15 ఫైనాన్స్లో
ఖర్చు పెట్టడానికి మన పంచాయతీ సెక్రటరీలు మొత్తానికి దీని గురించి కొంత ప్రొవిజన్ ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో మనం చూసాము. వాస్తవంగా పల్లెల్లో ఎలా ఉండిద్దంటే పొలాలతో మనకి పొలాలని వాస్తవంగా పెద్దలు ఆస్తులు అనుకోరు, వాటితో మనకు అనుబంధం ఉండిద్ది. మన తాతల తండ్రుల కాడ నుంచి తాత ఇచ్చిన పొలం తండ్రి ఇచ్చిన పొలం కొడుకు ఇలా అనుభవిస్తూ వాటితో తరతరాల అనుబంధం ఉండిద్ది. కానీ వాటి మీద ఎవరో వ్యక్తుల ఫోటోలు ముద్రించుకొని వాటిని ఇది మీ ఆస్తి అంటే అది వాస్తవంగా ఎవరికి జీర్ణం కాదు. మన తాతల తండ్రులు సంపాదించిన పుస్తకాల మీద మన ఫోటోలు గవర్నమెంట్ యొక్క రాజచిహ్నాలు ఉంటే అదొక సాటిస్ఫాక్షను. మరి జొన్నలగడ్డ పాడి పశువులకి మరి పెట్టింది పేరు. మరి మనం పశువుల్ని ఏ విధంగా అయితే పెంచుకుంటున్నామో అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం ఉన్నటువంటి సంక్రాంతిని స్వచ్ఛ సంక్రాంతిగా డిక్లేర్ చేసి గ్రామంలో ఉన్నటువంటి పేడ దిబ్బలన్నీ కూడా మరి ఎస్డబ్ల్యూబీసీ షెడ్ దగ్గరికి మనం ఏదైతే ఘన వ్యర్థాల సంపద కేంద్రం అని చెప్పి మన సచివాలయం వెనకే ఉంది, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కేంద్రం దగ్గరికి ఈ దిబ్బలన్నీ కూడా అక్కడ వెయ్యాలి. మీకు నాడెపు తొట్లు కూడా కట్టించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే తప్పనిసరిగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని పేడ దిబ్బల్ని మనం ఎస్డబ్ల్యూబీసీ షెడ్ దగ్గరికి తరలించడం జరుగుతుంది. విబిజి రామ్జీ అనే పేరుతో ఇప్పుడు మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు విబిజి రామ్జీ పేరుతో పేర్కోవడం జరిగింది. విబి అంటే వికసిత్ భారత్, జి అంటే గ్యారంటీ ఫర్, రామ్ ఆర్ అంటే రోజ్గార్, ఏ అంటే అజ్విక్, ఎం అంటే మిషన్, జి అంటే గ్రామీణ్ అజ్విక్ ఉపాధి జీవనోపాధి మిషన్ తెలుగులో. దీనిలో ఏంటంటే కొన్ని మార్పులు అనేది చేయటం వచ్చింది. ఈ పథకంలో గతంలో 100 రోజులు మనం పని ఇవ్వటం జరిగేది, ఇప్పుడు 125 రోజులకి పెంచడం జరిగింది. అట్లానే మన డిమాండ్ పెట్టుకున్న వాళ్ళకి పని 15 రోజుల్లోపు కనుక ఇవ్వలేకపోతే మనం నిరుద్యోగ భృతి ఇవ్వాలి. గతంలో కూడా ఉంది. దాన్ని ఇప్పుడు అసాధ్యమైన పని ఉంటే తొలగించి మన నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో జమ అవడానికి కూడా అవకాశం కల్పించారు. అట్లానే వ్యవసాయ పనుల టైంలో ఒక 60 రోజుల గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ పథకం ఆ రోజు ఆపి 60 రోజుల గ్యాప్తో మనం పనిచేయడానికి వీలు కల్పించారు. అట్లానే కూలీలు పనిచేసిన వెంటనే సమయానుకూలంగా పేమెంట్ వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ పథకంలో మార్పు చేయడం జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంది. 4,490 కోట్ల రూపాయల విద్యుత్ ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్తు ఛార్జీలతో ప్రజలు విసిగిపోయారని, వైసీపీ పాలనలో 11 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి చివరకు 11 సీట్లకు పరిమితమయ్యారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసిందో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఆ రోజు చెప్పిన మాటను నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నాయో ఆ భారాన్ని తగ్గించడానికి 4,497 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి నిర్ణయించుకున్నదంటే అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిజాయితీ, నిబద్ధత, ప్రజల కోసం మేము ఏమైనా చేస్తామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం 11 సార్లు విద్యుత్ ఛార్జీలని పెంచింది. ప్రజలు విసుగెత్తిపోయారు. ఆ రోజున చేసినటువంటి దుర్మార్గంగా ప్రజల మీద భారాన్ని వేయటం గ్రహించినటువంటి ప్రభుత్వం 11 సార్లు పెంచిన ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చేసి ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనడానికి ఆ 11 స్థానాలు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ వాళ్లకు బుద్ధి లేకుండా అనేక రకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుందో కానీ మేము ఏదైతే మూగజీవుల్ని కోయటం, వాటి రక్తాన్ని ఫోటోలకి చిందించడం, రఫరఫా నరికేస్తాం, సఫసఫా చేస్తాం. ఏందా మీరు రఫరఫా చేసేది? మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు రఫరఫా సఫసఫా చేసేశారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి మీరు 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితేనే
11 స్థానాలకి మిమ్మల్ని చేసినా కూడా ఇంకా మీకు సిగ్గు రావట్లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఏదైతే 2 రోజుల క్రితం 4,498 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపకుండా ప్రభుత్వమే భరించటం, ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావులు పిలుపునిచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరగనున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఉదయం నరసరావుపేట కోటప్పకొండ తిరునాళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రభల తరలింపుకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్లను తీర్చిదిద్దాలన్నారు. ప్రభల రాకపోకలకు విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మరియు మంచినీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు పడిన వ్యర్థాలను తీసే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్లో ఉండే భక్తులకు మంచినీళ్ళు ప్యాకెట్లు అందజేయాలని కోరారు. కొండ క్రింద నుండి కొండపై వరకు భక్తుల తరలింపుకు ఘాట్ రోడ్డుకు అనువైన అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. నరసరావుపేట మండలం రంగారెడ్డిపాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ గ్రామస్తుల నుండి ఎమ్మెల్యే అరవిందబాబు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతిరథ మహారాజులందరికీ దయచేసి క్షమి మీ ఆలోచన మరి గ్రామ సంక్రాంతి అంటే గ్రామాలన్నీ రోడ్లు బాగుండాలి, కాలువలు బాగుండాలి. అదేవిధంగా రోడ్ల పక్కన నై దెబ్బలేయటం కానీ ఇవన్నీ చేయకుండా ఉంటే గ్రామం శుభ్రంగా ఉంటుంది. ఏదైనా రోగాల బారిన పడకుండా మనం అందరం కూడా ఆరోగ్యపరంగా ఉండాలంటే గ్రామ సంక్రాంతి అవసరం. అంటే సంక్రాంతి పండుగ వచ్చే ముందు ఈ గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గ్రామ సంక్రాంతి అనే కార్యక్రమాన్ని రంగారెడ్డిపాలెం జొల్లగడ్డలో పెట్టడం జరిగింది. భూమి విలువైంది, తరతరాల హక్కు ఉంది మన మీద. దాని మీద తల్లిదండ్రులు ఏ విధంగా మనకి ప్రేమగా ఉంటారో, వాళ్ళతో ఎంత అనుబంధంగా ఉంటాం, మనం కూడా భూమితో కూడా అంతే అనుబంధంగా ఉంటాం. భూములు కానీ, మన ఇంట్లో జంతువులు కానీ, కోళ్ళు కానీ, కుక్కలు కానీ, మరి పశువులు కానీ, వీటితో ఎంత ప్రేమగా ఉంటామో ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది భూమాత. ఆ తల్లిని మనం కాపాడుకోవాలి. పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని మనం కాపాడుకొని దాని మీద మనకి చాలా మక్కువ పెరుగుద్ది. అసలు పొలాల్లో వెళ్ళి పడుకుంటాం, పని చేస్తాం, అక్కడే నిద్రపోతుంటాం. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇక్కడ మన రంగారెడ్డిపాలెంలో 100 పుస్తకాలు వచ్చినాయి. వాటన్నింటిని కూడా మీరు ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. మరి విఆర్ఓ గారి దగ్గరుండి దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి మీ మాటల్లో చేతల్లో కనబడుతుంది. చొరవగా చొచ్చుకొని వెళ్ళగలిగిన స్వభావం కనబడుతుంది. మీకున్న సమస్యల్ని ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇన్ ప్రాపర్ వే ఒక ప్లానింగ్ ప్రకారం స్టెప్ బై స్టెప్ మీరు చెప్పిన మొత్తం ఒకసారి కాకపోయినా ఒక 2 నెలలకి ఈ సబ్జెక్ట్, ఒక 2 నెలలకి ఈ సబ్జెక్ట్ అని ఒక ప్లానింగ్ ప్రకారం ఎమ్మెల్యే గారిని కలిసి ఒక ప్రాపర్ వేలో మీరు చేయించుకోగలిగితే ఈ గ్రామంలో మనకంటూ ఒక స్థానం ఉంది. ఒక స్థానం ఆల్రెడీ పూర్వం మన పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఇంకొంత తోడవటానికి ఉపయోగపడుతుంది. వాస్తవానికి మా గ్రామం ఎన్నో సమస్యల్లో ఉంది. సమస్యల్లో ఉండి సమస్యలు తీరక చెప్పేవాళ్ళు వినక గత ప్రభుత్వంలో కూడా అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. అవి మీరు వచ్చారు, చూస్తూనే ఉన్నారు. రోడ్డు మీరు 2009లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కాశకృష్ణారెడ్డి గారి హయాంలో వేసిన రోడ్డు ఇప్పటి వరకు పలుమార్లు శాంక్షన్ అయినా దానికి శంకుస్థాపన చేసి రాళ్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పులిహార తిని వెళ్ళారు తప్పితే ఆ రోడ్డు పూర్తి చేసిన వాళ్ళు లేరు. గత ప్రభుత్వంలో స్కూలు, చిన్నపిల్లలు చదువుకునే స్కూలు నాడు నేడు కింద రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమం చేసిన గత ప్రభుత్వం మా గ్రామంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు నేను తీసుకొచ్చి 2 సార్లు చూపించాను స్కూలు. ఇదయ్యా మా స్కూలు పరిస్థితి, శిథిలమై ఉంది, పడిపోయింది, చూడమంటే ఎమ్మటే ఇచ్చేస్తాను, ఎమ్మటే చేసేస్తానని చెప్పేసి పక్కకెళ్ళి వేరే గ్రామానికి తరలించారు.
నరసరావుపేటలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు పట్టణంలోని మోర్ సెంటర్తో పాటు పలు కీలక సెంటర్లలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా నిలిపిన బండ్లపై కేసులు నమోదు చేసి వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటూ హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. శనివారం కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో రహదారి భద్రతా కమిటీ సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రహదారులు భవనాల శాఖ అధికారి గీతారాణి మొట్టమొదటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకోవాల్సిన అంశాలను గురించి వివరించారు. తదనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాల డేటాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. జిల్లాలో 34 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జాతీయ భద్రతా రహదారి ఉత్సవాలపై గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఎస్పీలు ఆర్టీసీ ఆర్ఎం రజిత కుమారి, ఎక్సైజ్ శాఖ అధికారి ఆర్టీఓ, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి, నరసరావుపేట స్టేట్ ప్రొడక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన పట్టాదారు పాస్ పుస్తకములు ఎల్పీ నంబర్లు సరిచేయాలని నాయకులు నల్లపాటి రామారావు ఎమ్మెల్యే అరవిందబాబుకు వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ పాస్ పుస్తకములను ఈనాటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరిచేసి అందరి రైతులకు ఉపయోగపడేలా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నూతన పాస్ పుస్తకాలను ఇస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పీడీఎఫ్ నాయకులు నల్లపాటి రామారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలను ఇప్పుడు ఇస్తున్న పాస్ పుస్తకాలలో జగన్ బొమ్మ మాత్రమే తీసివేశారు. కానీ జగన్ ఇచ్చిన పుస్తకాలలో ఉన్న జాయింట్ ఎల్పీ నంబర్లను తీసివేయకుండా రాజముద్రతో ఇచ్చారని, ఈ పుస్తకం రైతుల ప్రయోజనానికి ఉపయోగపడేది కాదని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ఎల్పీ నంబర్లు మార్చి ఇస్తారని హామీ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకాలు మారుతున్నామని చెప్పారు. కానీ మరి ఇక్కడ ఉన్న మన కాగితం అయితే ఫోటో అయితే మార్చారు. కానీ మరి అక్కడ ఉన్న రీసర్వేలో ఏ అయితే మరి రికార్డులు వచ్చినాయి ఆ రికార్డులే ఇచ్చారు. ఈ పుస్తకాల్లో కూడా దాదాపు మా పంచాయతీలో 550కి పైన మన జాయింట్ ఎల్పీ నెంబర్లు ఉన్నాయి. కాబట్టి వెంటనే మరి ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు గారు, మరి రాష్ట్ర నాయకులు రాము గారు మరి చొరవ తీసుకొని మరి అక్కడ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి ఎల్పీ నెంబర్లు కూడా సరిచేసి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. మీరు పుస్తకం తీసుకోండి, తర్వాత దాంట్లో తప్పులు చూసుకొని మాకు అర్జీ ఇస్తే మేము 30 రోజుల లోపు దాన్ని సరిచేసి ముందు మీకు అడంగలు 1B ఇస్తాం. తర్వాత పుస్తకం మద్రాసు నుంచి ప్రింట్ అయ్యి మనకు వస్తుంది. అప్పుడు మీకు ఫోన్ చేసి మరి మీ పుస్తకం మీకు ఏదైనా ఇబ్బంది లేకుండా చేయండి. నరసరావుపేటలో అంబేద్కర్ యువజన ఆటో యూనియన్ పాయింట్ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాల అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు సమాజానికి కీలకమైన సేవలు అందిస్తున్నారని, వారి జీవన భద్రత సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలోని 1422 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 21,33,000 రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు యూనియన్ ప్రతినిధులు, సయ్యద్ బాజీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరి ఆటో డ్రైవర్లందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఆటో మిత్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రతి ఆటో వ్యక్తి కూడా మనం డబ్బులు వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లందరూ కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వారం ఆర్టీసీ బస్టాండింగ్ దగ్గర ఆటో స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి, డిఎం గారికి కానీ, ఆర్ఎం గారికి కానీ, ట్రాఫిక్ సిఐ గారికి కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఆటోలు పెట్టుకుంటామని చెప్పడం వల్ల ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఆటో యూనియన్ పెట్టడం జరిగింది. ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాహన మిత్ర ఏర్పాటు చేసిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా మరి పాత ఆటో డ్రైవర్లు కానీ, కొత్త ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి.
ఎక్కడ కూడా విభేదాలు లేకుండా మీరందరూ కూడా ఆటోలు నడుపుకోవాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే కనుక మీ ఆటోలు పాడైపోయినా కానీ పాత పడిపోయినా కానీ వాటిని బాగు చేసుకోవడానికి కొత్తగా కొనుక్కోవాలంటే మీ అందరికి కూడా లోన్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మీకు లోన్ సౌకర్యం ఏర్పాటు చేయిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా కాపాడుకుంటాము. అదేవిధంగా దాదాపు 1400 మందికి 15,000 రూపాయల లెక్కన ఆటో మిత్ర వేయటం జరిగింది. మరి అందరూ కూడా ఇవాళ సంతోషంగా ఉన్నారు కాబట్టి మరి దీన్ని కూడా మీడియా ముఖం తీసుకెళ్తున్నాము. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి అమృత హస్తాల చేతుల మీదుగా ఆర్టీసీ బస్ స్టాండింగ్ ఎదురుగా మా ఆటో యూనియన్ కుర్రోళ్ళు అంబేద్కర్ యువజన ఆటో సర్వీస్ పాయింట్ని ఓపెన్ చేసుకోవటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి మరి అంబేద్కర్ యూనియన్ ఆటో సర్వీస్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఆటో పాయింట్ ఏర్పాటు చేయడానికి మరి కారకులైన మా చదలవాడ అరవింద్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నరసరావుపేటలో జిల్లా క్రీడా విభాగం అధికారి డిఎస్డిఓ నరసింహారెడ్డిని చిలుకలూరుపేటకు చెందిన అంతర్జాతీయ వాలీబాల్ కోచ్ నక్కా శ్రీనివాసరావు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ వాలీబాల్ కోచ్ నక్కా శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ కోచ్గా ఉన్నానని, గత కొన్ని రోజులుగా వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న వాలీబాల్ పోటీలో నిబంధనలు పాటించడం లేదు, అర్హత లేని వారిని నేషనల్ లెవెల్లో ఆడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టీంని కేవలం 3 జిల్లాలలో మాత్రమే పోటీలు నిర్వహించి రాష్ట్రం మొత్తం పోటీలు నిర్వహించామని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా అర్హత ఉన్న వారిని మాత్రమే పోటీలలో పాల్గొనేలా చూడాలన్నారు. నా పేరు నక్కా శ్రీనివాసరావు, మైదువల్ గ్రామం, ఎడ్లపాడు మండలం, మా చిలుకూరుపేట నియోజకవర్గం, పల్నాడు జిల్లా. నేను వచ్చేసి ఇంటర్నేషనల్ వాలీబాల్ కోచ్ లెవెల్ 2గా, ఎఫ్ఐబి లెవెల్ 2 కోచ్గా క్వాలిఫై ఉన్నాను. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాం ఈరోజు. వాస్తవంగా ఆల్రెడీ సీనియర్ నేషనల్స్ ఆల్రెడీ యూపీ ఉత్తరప్రదేశ్లో. విషయం ఏంటంటే ఒక నేషనల్ టీం వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, లేదా ఒక జిల్లా స్థాయి నుంచి ఒక స్టేట్ మీట్ అనేది ముందు కండక్ట్ చేయాలి. అది కూడా ఎట్లా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, ఆ సంస్థ నుంచి గుర్తింపు పొందాలి. ఒక అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ గుర్తింపు లేకుండా డైరెక్ట్గా నేషనల్ సెలక్షన్ తీసుకుంది. నరసరావుపేటలోని ప్రకాష్ నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమై 5 రోజులుగా కొనసాగుతున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యంగా పీఆర్సీ పెండింగ్ బకాయిల సమస్య తీవ్రంగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖలు వెంటనే స్పందించి పీఆర్సీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు దొప్పలపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షులు, జేఏసీ తరఫున మా కోరికలు న్యాయమైన కోరికలు. ప్రభుత్వం మీద ₹1 బర్డెన్ పడినటువంటి ఈ సహకార సంఘాల్లో దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతుకి వెన్నెముక సహకార సంఘాలు. ఆ సహకార సంఘంలో పనిచేస్తున్నటువంటి మాకు 1/3/2019 36 జీవో ఇవ్వటం జరిగింది. రేపు మార్చికి 7 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినా సరే జీవో ఇచ్చిన ఇంప్లిమెంటేషన్లో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్, కొంతమంది ఉన్నతాధికారులు జీవోని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి, అది వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. రెండోది, 2 పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. 2 పీఆర్సీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా ఎంప్లాయీస్ 8,000 మందికి ఉంటే ₹1 కూడా గవర్నమెంట్ మీద బర్డెన్ పడకపోయినా సరే ఈ మాకున్న కమిషనర్ గారు అహ్మద్ బాబు గారు ఆ పీఆర్సీని ఇవ్వకుండా తొక్కిపెట్టున్నారు. ఆ వెంటనే 2 పీఆర్సీలు ఇప్పించాలని చెప్పేసి, అదేవిధంగా గ్రాడ్యుటీ చట్టం ఏదైతే చెప్తుందో చట్ట ప్రకారమే గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, 36 జీవోలోనే ఇచ్చారు, గవర్నమెంట్ జీవోలోనే ఇచ్చారు 60 నుంచి 62 సంవత్సరాలు. అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఏదైతే వయో పరిమితి ఉంటుందో సహకార సంఘ ఎంప్లాయీస్కి కూడా వయో పరిమితి ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి జీవోలోనే ఇచ్చినా కూడా అమలుకు నోచుకోలేనందువల్ల ఈ విధంగా మేము ధర్నాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి. నా పేరు శ్రీనివాసరావు, శ్రీనివాసరావు, పిఎస్ఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ నాయకుడిని.
మా సహకార సంఘ ఉద్యోగులకు న్యాయమైన కోరికల డిమాండ్ కోసం దఫాలుగా దాదాపు 2 నెలల నుంచి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తూ సెంట్రల్ బ్యాంకుల ముందు, జీడీసీ బ్యాంకు హెడ్ ఆఫీస్ ముందు, డీసీఓ ఆఫీస్ ముందు మరియు విజయవాడలోని ధర్నా చౌక్లోని ధర్నాలు జరగడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాకు ఇప్పటివరకు పిలుపునివ్వలేదు. అందువల్ల మేము ఈ 5వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టి 9వ తారీఖుతో పూర్తి చేసి టీడీపీ నేత కపిలవాయి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక లూథరన్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వచ్ఛతే సంక్రాంతి సందేశం, శుభ్రత ప్రజా ఉద్యమంగా మారాలి, ఎమ్మెల్యే అరవిందబాబు పిలుపు. కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేద్దాం, పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీ. రోడ్డు ప్రమాదాలను నివారించండి, రహదారి భద్రతా సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఎమ్మెల్యే అరవిందబాబు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.